first verse. The Pharisees and Sadducees came up and testing Jesus, they asked him to show them a sign from heaven. So ఇక్కడ మరి నా అటెన్షన్ని గ్రాప్ చేసిన పర్టికులర్ వర్డ్ ఏంటంటే టెస్టింగ్. టెస్టింగ్ జీసస్. మనం ఎప్పుడు టెస్ట్ చేస్తామంటే అది నిజమా కాదా అని మనకు డౌట్ఫుల్గా ఉన్నప్పుడు టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేయాలి యాక్చువల్గా ఈ కింగ్డమ్ ఆఫ్ హెవెన్లో కానీ లేకపోతే ఇక్కడ మనం ఉంటున్న ప్రజెంట్ డేస్లో టెస్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ ఎట్లా ఏంటంటే మనకు యాక్ట్స్కి వెళ్తే యాక్ట్స్ చాప్టర్ Acts chapter 17 and verse 11. మనకు దీని గురించి తెలుసు. Bereans. Now these were more noble-minded than those in Thessalonica, for they received the word with great eagerness, examining the scriptures daily to see whether these things were so. Examining or testing or whatever. So మనకు ఇప్పుడు వచ్చే స్పీకర్స్ కానీ ఎక్కడ దేవుని కింగ్డంలో ఎవ్రీథింగ్ అది కరెక్టా కాదా అనేది మనం టెస్ట్ చేయాలి. కానీ ఇక్కడ టెస్టింగ్ గాడ్ అనేది చాలా చాలా డిఫరెంట్. టెస్టింగ్ పీపుల్, టెస్టింగ్ ది స్క్రిప్చర్స్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్, స్పోకెన్ బై సమ్ పాస్టర్ ఆర్ సమ్ ప్రీచర్, అది ఆ రిలంలో టెస్ట్ చేయాలి. కానీ ఇక్కడ ఫారిసీస్ ఏం చేస్తున్నారంటే ఆఫ్టర్ సీయింగ్ సో మెనీ మిరాకిల్స్, ఈ 4,000 ముందు చాప్టర్లో 4,000 హీ విల్ ఫీడ్ 4,000 పీపుల్, ఇంకా చాలా మిరాకిల్స్ కూడా చూసిన తర్వాత కూడా వీళ్ళకి దేర్ ఇంటెన్షన్ వాస్ నాట్ టు నో క్రైస్ట్, నాట్ టు నో ద మెస్సాయా, నాట్ టు నో ద ట్రూత్. కానీ వీళ్ళు ఏంటంటే ద ఇంటెన్షన్ వాజ్ రాంగ్, దిస్ మోటివ్ వాజ్ రాంగ్. మనకు ఇది ఫెమిలియర్ వర్స్ మనకి ఇది Matthew 4 వెళ్తే Matthew chapter 4 verse 6 to 7 చూస్తే ఇది మనకు తెలుసు. ఇది టెంప్టేషన్ ఆఫ్ జీసస్. 6 నుంచి చదువుతాను. If you are the son of God, throw yourself down, for it is written, he will command his angels concerning you, and on their hands they will bear you up, so that you will not strike your foot against a stone. 7th verse. Jesus said to him, on the other hand, it is written, you shall not put the Lord God your God to the test. ఇక్కడ సేటన్ ఇస్ టెస్టింగ్ అనమాట. సో ఇక్కడ ఫారిసీస్ సద్దూసీస్ కూడా దే వర్ టెస్టింగ్ జీసస్. అంటే ద స్పిరిట్ ఆఫ్ సేటన్ ఇన్ సద్దూసీస్ అండ్ ఫారిసీస్ వాస్ ప్రాంప్టింగ్ దెమ్ టు టెస్ట్ జీసస్. ద మోటివ్ అంటే ఆ మోటివ్ అనేది చాలా చాలా తప్పు అనమాట. ఆ మోటివ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. ఇంకా ది అదర్ థింగ్ ఇస్ testing comes from unbelief, because they were not believing in Christ, because they were not believing the Messiah, because they had that unbelief. Unbelief undi kabatti out of that unbelief they are testing. మనం ఎప్పుడైతే నమ్ముతామో we don't test God, or we don't do anything. Straight away we believe, we live by faith, not by sight. మనం చూడని నమ్ముతున్నాం కాబట్టి ఓన్లీ గాడ్స్ కింగ్డమ్లో ఫెయిత్ అనమాట. బిలీఫ్ దాని తర్వాత ఫెయిత్. దీంతోనే ఫర్మ్గా ఎస్టాబ్లిష్ మనకు ఆ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ మనలో స్థాపించబడాలంటే ఫస్ట్ బిలీఫ్ అనమాట. సో ఆ అన్బిలీఫ్ నుండి వస్తుందన్నమాట టెస్టింగ్. ఇక్కడ సెకండ్ యాంగిల్లో చూస్తే ఈ ఫారిసీస్ సద్దూసీస్ దే వర్ నాట్ బిలీవింగ్ ఎనీథింగ్. ఎన్ని మిరాకిల్స్ చూసినా కూడా దే వర్ నాట్ బిలీవింగ్. ఇంకా ఎక్సోడస్ చాప్టర్ 17 verse 2లో దిస్ వన్ ఆఫ్ ద కమాండ్ అనమాట. మోసెస్ ఆ జర్నీలో ఉన్నప్పుడు ఇజ్రాయిట్స్తో పీపుల్, ద ఇజ్రాయిట్స్ what they said was Exodus chapter 17 verse 2లో, therefore the people quarreled with Moses and said, give us water that we may drink. And Moses said to them, why do you quarrel with me? Why do you test the Lord? So test. So their intention, their motive was wrong, because they had that unbelief. వాళ్ళ ఎర్ర సముద్రం పాయలవ్వడం చూసినారు, చాలా మిరకిల్స్ చూసినారు, బట్ స్టిల్
దే వర్ ఇన్ దట్ అన్బిలీఫ్. అంటే దే వర్ లుకింగ్ ఫర్ సంథింగ్, ఆ సైన్ కోసం చూస్తుంటారు. హౌఎవర్ దట్ ఈస్ నాట్ ఫర్ టువర్డ్స్ గాడ్. అది వాళ్ళ కోసం అనమాట. అంటే సెల్ఫిష్ మోటివ్, సెల్ఫిష్ అంబిషన్, సెల్ఫిష్ ఇంటెన్షన్తో దే వర్ టెస్టింగ్ గాడ్. సో దిస్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద సేటన్. ఇన్ అదర్ వర్డ్స్, దిస్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ది యాంటీక్రైస్ట్ ఆర్ లూసిఫర్ అనమాట. సో ద సేమ్ స్పిరిట్ ఫారిసీస్కి సద్దుసీస్ కూడా ఉండిందనమాట. సెకండ్ వర్స్, but he replied to them, 16th chapter, verse 2. But Jesus replied to them, when it is evening, you say, it will be fair weather, for the sky is red. And in the morning, there will be a storm today, for the sky is red and threatening. Do you know how to discern the appearance of the sky, but cannot discern the signs of the times? ఇక్కడ నాకు అంటే సెకండ్ పాయింట్ నేను షేర్ చేసుకోవాలనుకున్నది డిసర్నింగ్ గురించి. డిసర్నింగ్ గురించి యాక్చువల్గా నేను చూస్తూ ఉన్నాను ఈ డిసర్న్మెంట్ మీనింగ్. మామూలుగా ఆక్స్ఫర్డ్లో చూస్తే మీనింగ్ ఏముందంటే రికగ్నైజ్ ఆర్ టు ఫైండ్ అవుట్. నాకు ఈ సాటిస్ఫాక్షన్ అనిపించలేదు, ఎందుకంటే కొన్నిసార్లు బిబ్లికల్ మీనింగ్స్ మనకు డిక్షనరీలో సరిగ్గా ఉండవు. సో నేను యాక్చువల్గా బైబిల్ డిక్షనరీలో ఏముందని చూడడానికి చూస్తే డిసర్న్మెంట్ ఏంటంటే టు ఎగ్జామిన్ ఆర్ ప్రూవ్. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ అనమాట బైబిల్ డిక్షనరీస్. అందుకే యూజువల్గా నేను ఏదైనా మీనింగ్ కావాలనుకున్నప్పుడు జనరల్ మీనింగ్ కోసం చూస్తాను. కానీ బైబిల్ యాక్చువల్గా, ఎందుకంటే ఈ డిక్షనరీ, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ రాసిన వాళ్ళంతా జనరల్గా ఈ వరల్డ్లో, కానీ దేవుడి మీనింగ్ డిఫరెంట్ ఉంటుంది. దేవుడి కాంటెక్స్ట్లో, ఆ కింగ్డమ్ ఆఫ్ హెవెన్లో కాంటెక్స్ట్లో ఆ మీనింగ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో బైబిల్ డిక్షనరీలో చూసినప్పుడు టు ఎగ్జామిన్ ఆర్ ప్రూవ్. సో ఇక్కడ ఏమంటున్నాడు యేసుక్రీస్తు అంటే, మీకు ఎప్పుడు ఈవినింగ్ అవుతుందో మీకు తెలుసు. ఎందుకు తెలుస్తుంది అంటే ఇట్ విల్ బి ఫేర్ వెదర్ ఫర్ ద స్కై ఇస్ రెడ్. స్కై రెడ్ ఉన్నప్పుడు ఈవినింగ్ అని మీకు తెలుస్తుంది. లేదా స్కై ఇస్ రెడ్ అండ్ థ్రెటనింగ్ ఉన్నప్పుడు స్టార్మ్ వస్తుందని మీరు చూస్తారనమాట. అంటే యూ ఎగ్జామిన్ ఆర్ యూ లుక్ ఎట్ ఆర్ యూ ప్రూవ్. అది మీకు ఆ డిసర్న్మెంట్ ఉంది. కానీ బట్ యూ కెనాట్ డిసర్న్ ద సైన్స్ ఆఫ్ ద టైమ్స్. అండ్ ఈవిల్ అండ్ అడల్టరస్ జనరేషన్ సీక్స్ ఆఫ్టర్ అ సైన్, అండ్ అ సైన్ విల్ నాట్ బి గివెన్ ఇట్ ఎక్సెప్ట్ ద సైన్ ఆఫ్ జోనా. సో మనకు జోనా స్టోరీ తెలుసు. యేసుక్రీస్తు క్లియర్గా అన్నాడు అనమాట, ఈవిల్ అండ్ అడల్టరస్ జనరేషన్ సీక్స్ ఆఫ్టర్ ఎ సైన్. ఇప్పుడు మనం అన్నీ చూస్తూ ఉన్నాం, మీరు మిరాకిల్స్ కానీ అవన్నీ, ఆల్ దీస్ మిరాకిల్స్ అండ్ ఎవ్రీథింగ్, ఇఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ లీడింగ్ టు క్రైస్ట్, ఇవంతా ఎంత చేసినా కూడా మనకు క్లియర్గా బైబిల్లోనే ఉంది. లాజరస్ని లేపినప్పుడు యేసుక్రీస్తు, దాని తర్వాత అక్కడ చూసిన జనాలు అసలు లిటరల్గా అసలుకి ఆ కాంటెక్స్ట్లో మనం అక్కడ పెట్టుకుంటే అసలుకి అది అన్ఇమాజినబుల్ థింగ్. అది ఒక హ్యూమన్ కెనాట్ ఈవెన్ అండర్స్టాండ్, కెనాట్ ఈవెన్ థింక్ ఆఫ్ డెడ్ మ్యాన్ కమింగ్ బ్యాక్ టు లైఫ్. అది చూసిన తర్వాత కూడా ఆయనని, యేసుక్రీస్తుని సిలువ వేయడానికి ఆ జనాలు ప్రయత్నించినారు. అంటే ఆ సైన్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ దే ఆర్ సీకింగ్, అంటే దట్ ఈస్ నాట్ లీడింగ్ దెమ్ టు క్రైస్ట్. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఈవిల్ అండ్ అడల్టరస్ జనరేషన్ సీక్స్ ఆఫ్టర్ ఎ సైన్ అండ్ ఎ సైన్ విల్ నాట్ బి గివెన్. దేవుడు ఇవ్వనన్నాడు ఎక్సెప్ట్ ద సైన్ ఆఫ్ జోనా. ఈ సైన్ ఆఫ్ జోనా మనకు తెలుసు. జోనా నినివే పట్టణానికి దేవుడు వెళ్ళమంటే వెళ్ళాడు, పారిపోతాడు. దాని తర్వాత దేవుడు సముద్రంలో చేప కడుపులో పెట్టి దాని తర్వాత వస్తాడు. కానీ ఇది నేను చదివాను అనమాట యాక్చువల్గా సైన్ ఆఫ్ జోనా ఏంటి, యేసుక్రీస్తు మరి ఏమంటున్నాడు అంటే, దీనికి ఆన్సర్ ఎక్కడుందంటే వేరే గాస్పుల్స్లో. లూక్ వెళ్తే లూక్ ఐ థింక్ ఇట్స్ చాప్టర్ 11, లూక్ చాప్టర్లో దీంట్లో క్లియర్గా ఉంటుంది. చాప్టర్ 11 వర్స్ 29 నుండి 30 వరకు. As the crowds were increasing, he began to say, this generation is a wicked generation. It seeks for a sign, and yet no sign will be given to it but the sign of Jonah. For just as Jonah became a sign to the Ninevites, so will the Son of Man be to this generation. అంటే Jonah, he went to the city of Nineveh to preach the gospel. So they all repented. The Nineveh people, they all repented. They turned from their ways and they turned towards God. So that was a sign given to them. ఇక్కడ కూడా ఇక్కడ యేసుక్రీస్తు ఆ పర్టికులర్ కాంటెక్స్ట్లో ఫారిసీస్ సద్దుసీస్తో ఏమంటున్నాడంటే, ఎక్సెప్ట్ ద సైన్ ఆఫ్ జోనా, ఎక్సెప్ట్ ద సైన్ ఆఫ్ జోనా అని చెప్పిన తర్వాత
విల్ నాట్ బి గివెన్ ఎక్సెప్ట్ ద సైన్ ఆఫ్ జోనా అండ్ హీ లెఫ్ట్ దెమ్ అండ్ వెంట్ అవే. అంటే యేసుక్రీస్తు మనకు ఆ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ గురించి చెప్పడానికి హీ కేమ్ యాజ్ అ సైన్ అనమాట. ఆ ఫాదర్ గురించి తీసుకెళ్ళడానికి హీ కేమ్ యాజ్ అ సైన్ టు టెల్ పీపుల్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఆయన మెసేజ్ కూడా ఒట్టి రిపెంటెన్స్ గురించి, రిపెంటెన్స్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ అట్ హ్యాండ్. అంటే ఈజ్ హియర్ అనమాట, అట్ ద మూమెంట్ ఈజ్ హియర్ ఇన్ బిట్వీన్ అస్. అట్ హ్యాండ్ అంటే ఇట్స్ నియర్ టు అస్ అనమాట. సో జోనా హౌ హీ వాజ్ సైన్ టు ద నినివైట్స్, యేసుక్రీస్తు కూడా మన జనరేషన్కి అప్పుడు ఫారిసీస్ ఆ టైం నుండి ఇప్పటి వరకు కూడా ఈజ్ అ సైన్ అనమాట. ఈజ్ అ సైన్ ఫర్ దిస్ జనరేషన్ దట్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ వచ్చేసింది, యూ హ్యావ్ టు రిపెంట్ అండ్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్, అది అంటున్నాడు అనమాట. సో ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ రాసినాను, ఇవి చేస్తూ ఉంటే యాక్చువల్గా కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ స్ట్రేట్ అవే, వాళ్ళ ముందే ఉన్నాడు. స్ట్రేట్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ వాజ్ స్ట్రేట్ అవే. జీసస్ హిమ్సెల్ఫ్ వాజ్ స్టాండింగ్ బిఫోర్ దెమ్, బట్ దే డిడ్ంట్ హ్యాడ్ దట్ డిసర్న్మెంట్ టు అండర్స్టాండ్. ఆర్ మనకు అంటే వాళ్ళందరికీ నాలెడ్జ్ ఉంది, చాలా నాలెడ్జ్ ఉంది. ఫారిసీస్ సద్దూసీస్కి మొత్తం ఈ ఓల్డ్ కవెనెంట్ మొత్తం అంతా తెలుసు. ఓల్డ్ కవెనెంట్ ఎవ్రీ బుక్ టాక్స్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఎవ్రీ బుక్ రైట్ ఫ్రమ్ జెనసిస్ నుండి మలాకీ వరకు ఎవ్రీవేర్ ఏదో ఒక దాంట్లో యేసుక్రీస్తు గురించి ఉంటుంది. సో ఆ యేసుక్రీస్తే వారి ముందు వచ్చినప్పుడు దే కుడ్ నాట్ రికగ్నైజ్. నాకు అనిపించింది రేపు సెకండ్ కమింగ్ కూడా ఈ న్యూ కవెనెంట్ ఇదంతా ఈ టాక్స్ అబౌట్ ద సెకండ్ కమింగ్, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు రెవల్యూషన్ ఎట్లా ఉంటుందో. రేపు యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిపోయినా కూడా కొంతమంది అంటే నాకు నేను అనుకున్నాను, ఒకవేళ నేను ఆ దేవుని గురించి ఆ తృష్ణ, లేకపోతే దేవుని గురించి ఆ ఈగర్నెస్ దేవుని వెతకాలి అని ఆ ఈగర్నెస్ లేకపోతే రేపు సెకండ్ కమింగ్ వచ్చినప్పుడు కూడా ఇట్లా వచ్చి వెళ్ళిపోతాడేమో, ఇంకా నేను మిస్ అయిపోతానేమో అని నాకు థాట్ వచ్చింది అనమాట. అంటే బికాస్ దీస్ పీపుల్ దే వర్ లివింగ్ అ వెరీ సెల్ఫ్ రైచియస్లీ ఆల్ అన్ని సక్రమంగా చేస్తున్నారు. ఇంకా మనకంటే ఈయనవే, అంటే మనకని కాదు, నాకంటే ఫారిసీస్ అండ్ సద్దూసీ ఎగ్జాక్ట్లీ దే వర్ ఫాలోయింగ్ దట్, కానీ హార్ట్ లేదనమాట. నేను కూడా చాలాసార్లు సెల్ఫ్ రైచియస్గా ఉండడము, నేను ప్రే చేస్తున్నాం కదా, అది చేస్తున్నాం కదా, ఇది చేస్తున్నాం కదా, అంటే మన డీడ్స్ని చూసుకొని మనం చాలా ప్రైడ్గా ఫీల్ అయ్యి అట్లా స్టేట్లో కూడా నేను కొన్నిసార్లు ఉన్నాను అనమాట. సో నాకు అదే అనిపించింది, జీసస్ హిమ్సెల్ఫ్ వాజ్ స్టాండింగ్, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ వాజ్ హిమ్సెల్ఫ్ స్టాండింగ్, బట్ దే కుడ్ నాట్ డిసర్న్ అనమాట. నెక్స్ట్ సేవియర్ అండ్ రిడీమర్ ఈజ్ ఇన్ జెరూసలేం. ఆ రిడీమర్ కోసమే దేవర్ ఎన్నో రోజుల నుండి ఎన్నో ఇయర్స్ నుండి ప్రేయర్ చేస్తూ ఉన్నారు. 400 years మలాకి తర్వాత గాడ్ వాజ్ సైలెంట్, కంప్లీట్ సైలెంట్. అంత రిచువల్స్ జెరూసలేంలో టెంపుల్లో అన్ని రిచువల్స్ అన్నీ అవుతా ఉన్నాయి, అంతా చేస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తే వచ్చిన తర్వాత దే కుడ్ నాట్ రికగ్నైజ్. ఇంత సాడ్ కదా. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ వర్సెస్లో, అండ్ ద డిసైపుల్స్ కేమ్ టు ది అదర్ సైడ్ ఆఫ్ ద సీ. ఈ ఇప్పటివరకేమో ఫారిసీస్ గురించి, ఆ టెస్టింగ్ గురించి, ఆ సైన్ గురించి, ఇంకా డిసర్న్మెంట్ గురించి చూసుకున్నాం ఫస్ట్ 4 verses. దాని తర్వాత disciples came to the other side of the sea, but they had forgotten to bring any bread. And Jesus said to them, watch out and beware of the leaven of the Pharisees and Sadducees. They began to discuss this among themselves, saying, he said that because we did not bring any bread. But Jesus, aware of this, said, you men of little faith, why do you discuss among yourselves that you have no bread? Do you not yet understand or remember the 5 loaves of the 5,000 and how many baskets full you picked up, or the 7 loaves of the 4,000 and how many large baskets full you picked up? How is it that you do not understand that I did not speak to you concerning bread, but beware of the leaven of the Pharisees and Sadducees? So ఇక్కడ క్లియర్గా disciples they were thinking about the bread, కానీ Jesus Christ was talking something about the Pharisees, the leaven of the Pharisees. సో ఇక్కడ నాకేమర్థమైందంటే జీసస్ టీచింగ్ కానీ ఇన్ ఎవ్రీ వాట్ ఎవర్ హీ టాట్, ఇట్ వాస్ ప్యూర్ అనమాట. ఇట్ వాస్ ప్యూర్ వితౌట్ యాడింగ్ ఆర్ రిమూవింగ్ ఎనీథింగ్. ఇట్ వాస్ కంప్లీట్లీ ప్యూర్ అనమాట. ఈ బ్రెడ్, ఈ లీవెన్ చూసుకుంటే ఈ బ్రెడ్ అనేది జీసస్ క్రైస్ట్ అనమాట. జీసస్ క్రైస్ట్ వర్డ్స్ వితౌట్ ఎనీ ఇంప్యూరిటీస్, ప్యూర్ బ్రెడ్ అనమాట. ఈ లీవెన్ వచ్చేసి యాడింగ్ సంథింగ్ టు ద బ్రెడ్ అంటే లీవెన్ వచ్చేసి ద టీచింగ్ ఆఫ్ ద ఫారిసీస్ అనమాట. టీచింగ్ ఆఫ్ ద ఫారిసీస్ ఇది ప్యూర్ అనమాట. ఇది వితౌట్ ఎనీ ఇంప్యూరిటీస్, వితౌట్ ఎనీ అడిటివ్స్, వితౌట్ యాడింగ్ ఎనీథింగ్ అనమాట. ఇది యేసుక్రీస్తు బోధ. కానీ ఈ సద్దుసీస్ ఫారిసీస్ బోధ ఏంటంటే లీవెన్ అనమాట. అంటే సంథింగ్ ఆ వర్డ్కి యాడ్ చేసి సంథింగ్ ఈజ్ లెవెన్ అనమాట, సంథింగ్ ఈజ్ యాడెడ్. impure as they add or remove
టూ ఆర్ వర్డ్ ఫ్రమ్ గాడ్. అందుకే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. దేవుడు యేసుక్రీస్తు అన్నాడు వాచ్ అవుట్ అని 6th verse అన్నాడు. వాచ్ అవుట్ అంటే యూ హ్యావ్ టు వాచ్ అవుట్ ఎస్పెషల్లీ ఇన్ దిస్ జనరేషన్. యూ నీడ్ టు బి వాచ్ఫుల్. అంటే ఆ డిసర్న్మెంట్ ఉంటే తప్ప వీ కెనాట్ వాచ్ అవుట్. ముందు కాంటెక్స్లో డిసర్న్మెంట్ గురించి అన్నాడు. సో ఆ డిసర్న్మెంట్ కావాలి, ఆ డిసర్న్మెంట్ ఉంటే తప్ప వీ కెనాట్ వాచ్ అవుట్. అందుకే ప్రతిది కూడా టెస్ట్ చేయాలి. ప్రతిది కూడా ఇప్పుడు చెప్తున్న వాక్యం కానీ ఏది కానీ. ఆ బెరియన్స్ వేర్ నోబుల్ మైండెడ్. ఎందుకు నోబుల్ మైండెడ్? బికాస్ ఫస్ట్ ద రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ ఈగర్నెస్. ఫస్ట్ మనకు ఆ ఈగర్నెస్ అనేది ఉండాలి. దాని తర్వాత వీ హ్యావ్ టు ఎగ్జామిన్ వాట్ ప్రీచర్, ఎనీ ప్రీచర్, అసలు ఎంత గొప్ప ప్రీచర్ అయినా సరే అసలు ఆయన వాక్యంలో చెప్పేది ఎట్లా ఉంది, ఆయన చెప్పేది ఎట్లా ఉంది, విరుద్ధంగా ఉందా అంటే ఆయన ఇంకా వినోద్ ఇంకా ముందు. ఎందుకంటే ఆయన చెప్పే ప్రతి మాట అది ఏమంటారు అన్బిలీఫ్ అనమాట. అన్బిలీఫ్ సీడ్ మనలో వచ్చిందంటే అది గ్రో అవుతూ ఉంటుంది. అందుకే చాలా కేర్ఫుల్గా ఉండాలి ప్రతి దాంట్లో. యేసుక్రీస్తు టీచింగ్ ఎట్లా ఉంది, మిగతా వాళ్ళ టీచింగ్ ఎట్లా ఉంది. మిగతా వాళ్ళ టీచింగ్ అంటే ఫారిసీస్ సద్దూసీస్ లాగా మనం అంటే డివైడ్ చేస్తే యేసుక్రీస్తు వాక్యము ఇంకా మిగతా ప్రీచర్స్ అన్నీ చూసుకుంటే, సో అది లీవెన్ అవుతే పక్కన పెట్టేసాను. అంటే యూ హ్యావ్ టు వాచ్ అవుట్. వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. సో ఈ 3 things అనమాట. ఫస్ట్ టెస్టింగ్, ఎగ్జామినేషన్ గురించి, నెక్స్ట్ డిసర్న్మెంట్ గురించి, నెక్స్ట్ లీవెన్ ఆఫ్ ద ఫారిసీస్ అండ్ సద్దూసీస్. అంటే ఇక్కడ ఈ డిసైపుల్స్ కాంటెక్స్లో అంటే నేను అర్థం చేసుకుంటే, అంటే యేసుక్రీస్తు అసలు ఎన్నిసార్లు అసలు బాధపడిండొచ్చు అనుకుంటున్నాను. అంటే తెలుసు వాళ్ళకి ఇంకా లిటిల్ ఫెయిత్ ఉందని. మనకు చాలా మిరాకిల్స్ ఇంతకుముందు కూడా ఇప్పుడు 5,000 menని ఫీడ్ చేసినప్పుడు కూడా యూ మెన్ ఆఫ్ లిటిల్ ఫెయిత్ అంటాడు. మళ్ళీ పీటర్ స్టామ్ వచ్చినప్పుడు వాటర్ మీద వాక్ చేసినప్పుడు యూ మెన్ ఆఫ్ లిటిల్ ఫెయిత్ అంటాడు. మళ్ళీ ఇక్కడ కూడా యూ మెన్ ఆఫ్ లిటిల్ ఫెయిత్ అంటాడు. అంటే ఫ్రమ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డిసైపుల్స్ని చూస్తే they were not really understanding what Christ was saying. వీళ్ళందరికి ఎప్పుడు వచ్చింది అంటే వెన్ ద కంఫర్టర్ కేమ్ ఆన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్, అప్పుడు వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది. అప్పుడు ది అండర్స్టూడ్ ఎవ్రీథింగ్. అప్పటి వరకు ఫిజికల్గా దేవుడు ఉన్నాడు, స్వయం దేవుడితోనే ఉన్నారు, వాక్యం వింటున్నారు, డిసైపుల్స్ అనబడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, అన్ని మిరాకిల్స్ చూస్తున్నారు. కానీ బట్ స్టిల్ అది ఇంకా రావట్లేదు అనమాట, ఇంకా కావట్లేదు. ఒకవేళ ది అదర్ సైడ్ యేసుక్రీస్తు కాంటెక్స్ట్ నుండి ఆలోచిస్తే, అంటే ఆయన వాళ్ళ డిసైపుల్స్ ఏర్పరచుకున్నాడు కానీ దే వర్ స్టిల్ నాట్ బిలీవింగ్. అంటే యేసుక్రీస్తు వైపు నుండి అంటే ప్రతి దగ్గర అంటే హీ వాజ్ ఓన్లీ పర్సన్ లెఫ్ట్ అలోన్. హీ వాజ్ ఓన్లీ పర్సన్. ఎంత ఉండొచ్చు అసలు, ఎంత బ్యాటిల్ ఉండొచ్చు స్పిరిచువల్గా, ఎంత ఉండొచ్చు కానీ బట్ హీ స్టిల్ లవ్డ్ దెమ్. హీ స్టిల్ లవ్స్ అస్. మనను కూడా మన ఫెయిత్ని చూస్తూ ఉంటే మనకు కూడా దేవుడు అనొచ్చు కొన్ని ఏరియాస్లో, యూ ఆఫ్ లిటిల్ ఫెయిత్, యూ విజయ్ ఆఫ్ లిటిల్ ఫెయిత్ అనొచ్చు. కానీ హీ స్టిల్ లవ్స్ అస్, హీ స్టిల్ లవ్స్ మీ. కానీ ఆ యొక్క లిటిల్ ఫెయిత్ నుండి మనం ఇంకా మనం వెళ్తూ ఉంటే దేవుడు తప్పకుండా మనకు ఐగర్నెస్ అది క్రియేట్ చేస్తాడు, స్పిరిట్ ఆఫ్ గాడ్ క్రియేట్ చేస్తాడు. ప్రతి దాంట్లో కూడా మనం నేర్చుకోవచ్చు. సో దీస్ ఆర్ ద యాక్చువల్ 4 things: ఎగ్జామినింగ్, డిసర్న్మెంట్, లీవెన్ ఆఫ్ ద ఫారిసీస్, అది ఇంకా వాచ్ అవుట్. 4 things నాకు దేవుడు ఈ 12 verses దేవుడు పెట్టినాడు. సో